కొబ్బరికాయ సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపం కాబట్టి శివాలయానికి వెళ్లిన వారు తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టాలి. శివాలయంలో కొబ్బరికాయలు పగలగొడితే మీ జాతకంలో గురు బలం పెరుగుతుంది. దేవుని పూజలో కొబ్బరికాయని పగలకొడితే 100 కిలోల అన్న ప్రసాదాన్ని పెట్టినంత పుణ్యఫలితం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరికాయను దేవునికి సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా కొబ్బరికాయ మూటను కట్టుకోవాలి. ఒక కొబ్బరికాయ పైన పసుపు వేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీయడం మంచిది. ఇక మీ ఇల్లు అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. తీవ్రమైన పేదరికంతో బాధపడేవారు ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలగొట్టండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా ఇంటి లోపలికి డబ్బు పుష్కలంగా రావాలంటే పూజ గదిలో ఒక కొబ్బరికాయను పెట్టుకుని లక్ష్మీదేవికి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను ఇంటి బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోయి ఇంటికి డబ్బు రావడం మొదలు అవుతుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి తమలపాకులను అలాగే కొబ్బరికాయలను సమర్పించే దేవాలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా పఠించండి. ఏదైనా ఒక శనివారం నాడు నవగ్రహాలలో శని దేవుని దగ్గర ఒక కొబ్బరికాయను కొట్టి నదిలో వేసేయండి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులని తొలగిపోయి జీవితం గొప్ప స్థాయికి చేరుకుంటారు. మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలను త్వరగా నెరవేరాలంటే ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటించండి. 41 రోజుల పాటు కొబ్బరికాయతో ఒక పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది. ఆ పరిహారం ఏమిటంటే ఏదైనా ఒక మంచి రోజు చూసుకుని ఒక మంచి కొబ్బరికాయ పైన పసుపు నీళ్లు చల్లి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఆ కొబ్బరికాయతో గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ కొబ్బరికాయను మళ్లీ మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. 41 రోజుల పాటు ఆ కొబ్బరికాయతోనే గుడిలో 3 ప్రదర్శనలు చేసి మీ పశువుల పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకుని అందులో కొబ్బరికాయలు పెట్టి ఒక బెల్లం ముక్క నిమ్మకాయలను పెట్టి మూట కట్టి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో చెట్టుకొమ్మకు కట్టి రండి. ఇలాంటి పరిహారాన్ని పాటిస్తే జన్మల దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.